హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి WLFI వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ అనేటువంటి ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి, క్రిప్టోలో ఫ్రీ ఎర్నింగ్ గురించి డీటెయిల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ WLFI అనేటటువంటి క్రిప్టో కరెన్సీ టోకెన్ని డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఈ WLFI అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి ఒక డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి WLFI అనేటటువంటి సంస్థకు చెందినటువంటి ఒక నేటివ్ టోకెన్ అనమాట. సో ఈ WLFI అనేటటువంటి టోకెన్తో పాటు ఇదే సంస్థకి USD1 అనేటటువంటి ఇంకొక స్టేబుల్ కాయిన్ కూడా ఉందన్నమాట. సో ఈ WLFI అనేటటువంటి ఈ క్రిప్టో కరెన్సీ టోకెన్ యొక్క టోటల్ సప్లై అనేది మనం చెక్ చేస్తే 100 బిలియన్స్గా ఉందన్నమాట. ఈ 100 బిలియన్స్లో నుంచి రీసెంట్గా 25% టోకెన్స్ అంటే 25 బిలియన్స్ టోకెన్స్ అయితే సర్క్యులేషన్లోకి రావడం జరిగిందనమాట. ఈ సర్క్యులేషన్లోకి వచ్చిన టోకెన్స్ అన్నీ కూడా జస్టిన్ సన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో TRX లేకపోతే ట్రాన్ అనేటటువంటి క్రిప్టో కరెన్సీ టోకెన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను 25% టోకెన్స్ని అంటే 25 బిలియన్ టోకెన్స్ని అన్లాక్ చేయడం జరిగిందనమాట, WLFI టోకెన్స్ని. ఈ WLFI అనేటటువంటి టోకెన్ లేకపోతే ఈ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో టోటల్గా ఇప్పటి వరకు 7 నుంచి 8 మంది ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది ఉందంటే జస్టిన్ సన్, ట్రాన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను స్టార్టింగ్లో $35 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేశాడండి. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక $40 మిలియన్ అనేవి యాడ్ చేసి టోటల్ అతని ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటివరకు $75 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఎవరంటే ఆక్వా1 ఫండ్ అనేటటువంటి ఒక కంపెనీ అండి. ఇది UAE బేస్డ్ కంపెనీ అనమాట. వీళ్ళు కూడా టోటల్గా $800 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత DWF ల్యాబ్స్ అనేటటువంటి ఇంకొక కంపెనీ, ఇది కూడా దుబాయ్కి సంబంధించినటువంటి సంస్థ. వీళ్ళు కూడా $25 మిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత Web3 పోర్ట్ అనేటటువంటి ఇంకొక కంపెనీ అండి. ఈ కంపెనీ టోటల్గా $10 మిలియన్ ఈ WLFIలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఒడియానా వెంచర్స్ అనేటటువంటి ఇంకొక కంపెనీ అండి. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు, కానీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. దాంతోపాటు Alt5 సిగ్మా లేకపోతే Alt5 సిగ్మా కార్పొరేషన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా ఇదే నెలలో అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే లిస్ట్ అయిందో అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. టోటల్గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత అంటే $750 మిలియన్ Alt5 సిగ్మా అనే కంపెనీ ఈ WLFI అనేటటువంటి టోకెన్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు అబుదాబి గవర్నమెంట్, దుబాయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కూడా $2 బిలియన్ అయితే ఈ WLFI టోకెన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఈ WLFI టోకెన్ ఏదైతే ఉందో అది లిస్ట్ అవ్వడానికంటే ముందు కూడా ఈ ప్రీసేల్ అనేది జరిగిందండి. ఈ ప్రీసేల్ ద్వారా టోటల్గా పబ్లిక్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రీసేల్లో అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ టోటల్ అమౌంట్ అనేది ఎంత కలెక్ట్ అయింది అంటే $550 మిలియన్ అమౌంట్ అనేది WLFI టోకెన్లో ఇన్వెస్ట్మెంట్స్గా పబ్లిక్ నుంచి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వ్యక్తుల నుంచి వెళ్ళడం జరిగిందనమాట. WLFI టోకెన్ ఏదైతే ఉందో అది టోటల్గా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే మనం చెక్ చేసుకుంటే Web3 వ్యాలెట్స్ అంటారు కదా, Web3 వ్యాలెట్స్, దాంతోపాటు బైనాన్స్, బిట్గెట్,
తర్వాత బైబిట్, క్యూ కాయిన్, కాయిన్ బేస్, ఈ విధంగా ఎక్స్చేంజెస్, దాంతోపాటు వ్యాలెట్స్ అన్నిట్లో కలిపి టోటల్గా 183 ప్లాట్ఫామ్స్లో ఒకేసారి లిస్ట్ అవడం అయితే జరిగిందనమాట. 183 ప్లాట్ఫామ్స్లో ప్రస్తుతానికి ఈ WLFI అనేటటువంటి టోకెన్ బయ్యింగ్కి అవైలబుల్గా ఉందన్నమాట. సో దీంట్లో ఏ ప్రైస్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి ఎవరన్నా క్వశ్చన్ అడిగితే, సో దీంట్లో ఎక్కువ మంది కూడా అమౌంట్ అనేది పెద్ద ఇన్వెస్టర్స్ అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఒకవేళ ఏమైనా పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ, పొలిటికల్ కాన్స్పిరెన్సీస్ వల్ల కానీ ఎవరైనా ఈ టోకెన్స్ని అన్లాక్ చేసినా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని సైలెంట్గా సెల్ చేసినా కానీ ప్రైస్ అనేది డంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీకు తెలిసిందే, డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఈ టారిఫ్లు కానీ, లేకపోతే క్రిప్టో కరెన్సీ, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఒక వివాదాస్పదంగా అయితే ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైనా ఒకవేళ WLFI అనేటటువంటి టోకెన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయదలుచుకుంటే చాలా తక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఏమైనా ఇటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఏర్పడి ప్రైస్ అనేది డంప్ అవ్వడము, ఇటువంటి పరిస్థితులు వచ్చిన టైంలో మీ అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అట్లీస్ట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకవేళ ఈ వాల్యూ అనేది తగ్గిపోతే, కాయిన్ వాల్యూ అనేది పడిపోతే, దాని తర్వాత అంతకంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని యావరేజ్ చేసుకోండి. సో ఇంతేనండి ఈ WLFI అనేటటువంటి టోకెన్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.